తిరుపతిలో సైకిల్ గుర్తు కనపడదు. సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతిలో టీడీపీ గుర్తు సైకిల్ కనపడదు. ఇటు తిరుపతి అసెంబ్లీలోనూ తిరుపతి పార్లమెంటులోనూ సైకిల్ బొమ్మ ఉండదు. బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా తిరుపతి సీటును జనసేనకు కేటాయించారు. తిరుపతి పార్లమెంటులో ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. 2 చోట్ల టీడీపీ అభ్యర్థులు నామినేషన్ వేయనందున ఈ ఎన్నికల్లో సైకిల్ గుర్తు కనపడదు. 1983లో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఎన్టీ రామారావు సెంటిమెంట్గా తిరుపతి, గుడివాడలో పోటీ చేసి 2 చోట్ల గెలుపొందారు. తిరుపతి స్థానానికి రాజీనామా చేసి గుడివాడ ఉంచుకొని ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో కత్తుల శ్యామలమ్మ పోటీ చేసి విజయం సాధించారు. 1989లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మబ్బు రామిరెడ్డి ఉన్నారు. 1994లో ఆవుల మోహన్ ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి విజయ బావుట ఎగరేశారు. 1999లో చదలవాడ కృష్ణమూర్తి కాంగ్రెస్పై పోటీ చేసి అసెంబ్లీకి వెళ్లారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్థి ఎం వెంకటరమణతో పోటీపడి ఎన్వి ప్రసాద్ టీడీపీ అభ్యర్థి ఓడిపోయారు. 2009లో కొణిదెల చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి పాలకొల్లు, తిరుపతి నుంచి పోటీ చేసి గెలుపొందారు. పాలకొల్లులో ఓడిపోయారు. 2012 మధ్యంతర ఎన్నికల్లో వైసీపీ నుంచి భూమా కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తి 3వ స్థానంలో నిలిచారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎం వెంకటరమణ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన మరణానంతరం మధ్యంతర ఎన్నికల్లో ఆయన సతీమణి సుగుణమ్మ టీడీపీ నుంచి పోటీ చేసి అసెంబ్లీకి వెళ్లారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి సుగుణమ్మ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 700 చిల్లర ఓట్ల తేడాతో ఆమె ఓడిపోయి భూమన కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేనలు ఒకే కూటమిగా నిలిచాయి. పొత్తులో భాగంగా తిరుపతి అసెంబ్లీ జనసేనకు, తిరుపతి పార్లమెంటు బీజేపీకి కేటాయింపులు దాదాపు జరిగిపోయాయి. ఇక అధికార ప్రకటన తరువాత టీడీపీ 41 ఏళ్ల చరిత్రలో మొదటిసారిగా తిరుపతి అసెంబ్లీ పోటీ నుంచి తప్పుకుంటుంది. 1999లో టీడీపీ, బీజేపీ పొత్తుల భాగంగా అప్పుడు తిరుపతి పార్లమెంటుకు బీజేపీ కేటాయించారు. తిరుపతి ఎంపీగా బీజేపీ అభ్యర్థిగా గెలుపొందారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి పార్లమెంటు, తెలుగు అసెంబ్లీ ఈవీఎంలో సైకిల్ గుర్తు కనిపించదు. జనసేనలోకి వలసలు